హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ కింద మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్ని అయితే వీళ్ళు మంచి నోటిఫికేషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మంత్లీ 42 అలాగే ప్లస్ బెనిఫిట్స్ కూడా యాడ్ చేస్తూ 1 lakh వరకు ఎర్న్ చేసుకునే విధంగా శాలరీ ఇస్తూ, ఇక్కడ ఇయర్లీ తీసుకుంటే మినిమం 13 lakh per annum శాలరీ ఇచ్చే విధంగా ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్ హ్యూమన్ రిసోర్స్ అఫీషియల్ లాంగ్వేజ్ అనే జాబ్ రోల్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. దీనికోసం ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకుంటే సరిపోతుంది. తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ ముందుగా చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్సెస్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ అనే 3 టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ అయితే మనకున్నాయి. ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్ కింద టోటల్గా 13 జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రూరల్ కింద 5 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కింద 1 పోస్టు, ఓబీసీ కింద 4 పోస్టులు, ఎస్సీ కింద 2 పోస్టులు, ఎస్టీ కింద 1 పోస్టు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్సెస్ కింద 66 పోస్టులు అయితే ఉన్నాయి. రూరల్ వాళ్ళకు 30, ఈడబ్ల్యూఎస్కి 6, ఓబీసీకి 17, ఎస్సీకి 9, ఎస్టీకి 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ కింద 4 పోస్టులు ఉన్నాయి. అవి ఓన్లీ రూరల్ వారికి మాత్రమే ఉన్నాయి. ఇక చెక్ చేసుకున్నట్టయితే మనకు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్ వాళ్ళకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్ ఇన్ ఫైర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్సెస్ కింద గ్రాడ్యుయేట్ అండ్ ఎంబీఏ ఆర్ ఈక్వలెంట్ 2 years డ్యూరేషన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ఎం, హెచ్ఆర్డి, పిఎం, ఐఆర్, లేబర్ వెల్ఫేర్ కింద మీరు ఏవైనా సరే 2 years స్పెషలైజేషన్ చేసింటే సరిపోతుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ల కింద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ ఆర్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ ఆర్ హిందీ రెస్పెక్టివ్లీ యాజ్ ఏ సబ్జెక్ట్ అట్ డిగ్రీ లెవెల్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ అదర్ సబ్జెక్ట్ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ ఎగ్జిక్యూటివ్ సబ్జెక్ట్ అట్ డిగ్రీ లెవెల్. ఇక్కడ అర్థమైంది అనుకుంటా. ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 years ఇన్ ట్రాన్స్లేషన్ రిలేటింగ్ టు గ్లోసరీ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ అండ్ హిందీ టు ఇంగ్లీష్ పర్ఫెక్టివ్లీ ఆఫ్ టెక్నికల్ ఆర్ సైంటిఫిక్ లిటరేచర్. ఇక్కడ అర్థమైంది మీకు. ఇంగ్లీష్ టు హిందీ అండ్ హిందీ టు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా అయితే మీకు వచ్చి ఉండాలి అని చెప్తున్నారు. ఇక అప్లై చేసుకోవడానికి చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ కింద మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 years అయితే ఉండాలి. అది కూడా 18/3/2025 లోపు అయితే బర్త్ అయి ఉండాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గురించి వాళ్ళు ఇచ్చారు. ఇది కామన్గా తెలిసిన విషయమే. ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఇక ఆన్లైన్ డేట్ అప్లికేషన్ కోసం చూసుకున్నట్టయితే ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 17/2/25 అంటే ఈ నెల 17వ తేదీన అయితే మనకు ఆన్లైన్ డేట్ అయితే స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ చూసుకుంటే అప్లికేషన్ డేట్ 18/3/2025 అంటే నెక్స్ట్ మంత్ March 25కి అయితే ఇక్కడ 18th అయితే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ ఈ లెవెల్ 1 ఇక్కడ చెప్పాను కదా 40,000 అలాగే 3% ఇక్కడ ఇన్సెంటివ్స్ ఉంటాయి. అంటే మ్యాక్సిమం మనకు 42 అంటే 44, 50, 7, 8, 1 lakh వరకు అన్ని బేసిక్ పే కలుపుకొని ఇక్కడ అవి కూడా ఇచ్చారు. చూసుకోండి బేసిక్ పే అలవెన్స్, ఆ బెనిఫిట్స్ చూసుకోండి. హెచ్ఆర్ఏ అండ్ అదర్ బెనిఫిట్స్ విచ్ ఇంక్లూడ్ సిపిఎఫ్, గ్రాట్యుట్యూడ్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, మెడికల్ బెనిఫిట్స్ ఎక్సెట్రా ఆర్ అడ్మిసిబుల్ యాజ్ పర్ ఏఐ రూల్స్. ఇక్కడ మనకు అవన్నీ కలుపుకొని మినిమం 1 lakh వరకు అయితే ఇక్కడ శాలరీ వస్తుంది. అప్రాక్సిమేట్గా సిటీసీ చూసుకుంటే 13 lakhs per annum అయితే మనకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇక దీనికోసం మన టెస్ట్ ఏమైనా ఉంటుందంటే ఒక కంప్యూటర్ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. మీకు కంఫర్టబుల్గా నీట్గా మీకు ఇంట్రెస్ట్ కంపల్సరీగా ఇక్కడ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఇక అప్లికేషన్ విషయానికి వచ్చేసినట్టయితే ఎవ్రీ మంత్ 1000 రూపీస్ అయితే ఛార్జెస్ ఉంటాయి. ఇందులో కనుక ఎయిర్లైన్స్లో ఎవరైనా సరే అప్రెంటిస్ చేసి ఉంటే వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే ఉండదు. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు చూసుకోండి.
apprentices who have successfully completed 1 year of apprenticeship training in AIA female candidates are exempted from payment of fee. మనం లేట్ చేయకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి, మనకు 17th వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆన్లైన్ డేట్ మనకి ఇంకా అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అప్పటి వరకు అయితే ఈ నోటిఫికేషన్ని మనం ఏం చేయలేం. బట్ క్లారిటీగా మీకైతే మనకు నోటిఫికేషన్ వచ్చింది అని తెలియజేయడం జరిగింది. అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిన వెంటనే మరొక వీడియో చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అంతవరకు ఛానల్ను కోసం మీరు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.